రామకృష్ణ గారు, ఒకటి ఇంటింటికి వెళ్ళి ఇదిగో మా వాళ్ళు ఎలా చేశారు, మేము ఎలా చేసాము అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్టు యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా అధినేతలకు ఇస్తే కనుక నిజంగానే అది మంచి కార్యక్రమం. ఒకటి ఇదే చేస్తున్నప్పుడు రెండో వైపున పార్టీకో ప్రభుత్వానికో నష్టం కలిగించే చర్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిషి గారు మీరు అన్నది కరెక్ట్. ఎందుకనంటే 2024లో జనరల్ ఎన్నికలు జరిగినప్పుడు ఓటమికి 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. అంటే 94 స్ట్రైక్ రేటు, 57% ఓట్లు వచ్చినాయి కూటమికి. అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో అన్ని సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనను తట్టుకోలేక మళ్ళీ ఇటువంటి పాలన రాకూడదు, మాకు ఒక మంచి పాలన రావాలి, మాకు ఒక మంచి నాయకుడు ఉండాలి, మాకు మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి అని చెప్పానంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ కూటమి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక లక్ష్యంతో ఇన్ని సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇంత ఆశతోటి, ఇంత నమ్మకంతో ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి ప్రజలకి మనం మేలు చేయాల్సినటువంటి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పినట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే సూపర్ 6 అనేటటువంటిది సక్సెస్ అయ్యింది. ఇందాక మీరు చెప్పారు ఒక తల్లికి బిడ్డ అనేటటువంటి, అది 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 ఒకటి తప్ప, ఆడబిడ్డ నిధి తప్ప మిగతా మీరు అన్నారే జాబ్ క్యాలెండర్, అది నిరుద్యోగ భృతి. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారండి. నిరుద్యోగ భృతి కానీ 20 లక్షల ఉద్యోగాలు కానీ అనేటటువంటి మాట చెప్పారు. అది కానీ ఇది కానీ ఇవాళ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశలో ఇవాళ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అంటే కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పలేదండి. అది ప్రైవేటా లేకపోతే ప్రభుత్వమా అనే దాంతో సంబంధం లేదు. ఇప్పుడు మొన్న డిఎస్సి నిర్వహించారు, రేపు ఆగస్టులో ఏపీపీఎస్సి 3,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. అట్లాగే డిఎస్సి మళ్ళా 3,000 పోస్టులు నిర్వహించబోతా ఉంది. ఇది ఈ కార్యక్రమం నడుస్తా ఉంది, చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. నేనేమంటానంటే ఇన్ని చేస్తున్నా కూడా మనం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మనం అనుకున్నట్టుగా ప్రజల్లో మనం అంటే ఒక మంచి అడ్వాంటేజ్, నేను చెప్పకూడదు కానీ కూటమికి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అపోజిషన్ లో జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. అంతేనా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే అంత మంచి కూటమి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పని నేను అనుకుంటున్నా. అయితే దీన్ని మనం నమ్మి కాబట్టి మనం ఏం చెప్పినా పర్వాలేదు అని అనుకుంటే తప్పు. ఇది చాలా ఇది చెప్పు దీన్ని అంటే నేను ఒక మళ్ళీ మాటగా నేను చెప్తున్నాను తప్ప ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకవైపు మంచి పనులు చేయటమే కాదు, ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ఈ 164 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే అన్ని మంచి పనులు చేసి, ఇంతకంటే మంచి పనులు చేసింది. అది పోలవరం విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక మంచి పనులు చేసింది. అయినా ఎందుకు ఓడిపోయింది? ఇవాళ మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సార్లు హెచ్చరిస్తా ఉన్నారు, మీరు క్షేత్రస్థాయిలో పని చెయ్యాలి, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీ ప్రజల మన్ననలు పొందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లకు కూడా చెప్తారు, మీరు రూముల్లో కూర్చోవడం కాదు వెళ్ళండి అని. నాయకులు వెళ్ళకపోతే ఇంకా ఆఫీసర్లు ఎక్కడ వెళ్తారు? అది కాదండి. ఇప్పుడు నన్ను ఎందుకు అనుకున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఎందుకు అనుకున్నారండి, ఒక ఎమ్మెల్సీగా నన్ను ఎందుకున్నారు? మళ్ళా నువ్వు అధికారంలోకి రావాలి కదా, మళ్ళా ఎమ్మెల్యే కావాలి కదా, కావాలని చెప్పి అనుకోవటం లేదా? అంటే ఈ ఒక్కసారే నువ్వు కావాల్సినటువంటి డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నావు. ఇది కాదండి నాయకుడి యొక్క లక్షణం. ఇలా ఉండకూడదు. వన్ టైం సెటిల్మెంట్ కాదు కదా రాజకీయం అంటే.
2024లో ఎంత మెజార్టీతోనైతే గెలిపించారో అంతకంటే పెద్ద మెజార్టీతో 2029లో మనం మళ్ళా గెలిస్తేనే 2024లో అరుణ్ గారు. మనం గెలిచిన దానికి సార్థకత ఉంటుంది. అందుకని ఈ దుర్మార్గుడు అనేటటువంటి ఒక రాక్షసుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టకూడదు. ఇది మనకు మనసులో ఉండాలా. ఇది మనకి ప్రమాదం కాదండి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రమాదం. అందుకని అటువంటి వ్యక్తి తొంగి చూస్తా ఉన్నాడు, కాదు కూర్చొని ఉన్నాడు ఒక పక్కన. అతను రాకూడదు కాబట్టి మనం వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. చెప్పారు బోండా ఉమా గారి గురించి చెప్పారు. అది కూడా ఒక్క మాట చెప్పారు. ఇప్పుడు బోండా ఉమా గారైనా మరొకళ్ళైనా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఆయన గుంటూరు వచ్చి ఆయన ముద్రగడ పద్మనాభం గారి సంవత్సరానికి సభలో పాల్గొనకూడదు అని చెప్పాను నేను అన్నాను. నీతో పాటు చాలా మంది పాల్గొన్నారు కదా, కానీ నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు, ఎవరితో ముచ్చటించావు పొద్దు నుంచి సాయంత్రం వరకు? ఆ వ్యక్తి ఎవరు? కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నిరంతరం విషం జిమ్మేటటువంటి వ్యక్తి పక్కన కూర్చొని నువ్వు మాట్లాడుతావు అని చెప్పానంటే నాకైతే మనస్సు చివుక్కుమంటానండి. మా నాయకుడు, ఎందుకంటే అతను సాదా సీదా నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడండి. ఆయన ప్రభుత్వంలో పోలిట్ బ్యూరో మెంబర్ అండి. ఆయన ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన పోలిట్ బ్యూరో మెంబరు, చాలా ప్రధానమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా పోయేటటువంటి ప్రమాదం ఉండకూడదు కదా, అది నేను చెప్పేది. అరుణ్ గారు, ఒకటి కూటమి ఇవాళ ప్రభుత్వంగా ఏర్పడ్డ